ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. బౌద్ధానికి సంబంధించినటువంటి దాంట్లో త్రిపిటకాలు అనేవి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. చాలామంది ఇక్కడ బౌద్ధం అనేటప్పటికీ విపసనా సాధనకు సంబంధించి మనకి ఒక 10 days కోర్సులు అలా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా ఎక్కువ బౌద్ధానికి సంబంధించి లోతుగా విశ్లేషించాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా త్రిపిటకాలకు సంబంధించినటువంటి అధ్యయనం చేయటం అనేది ముఖ్యమైనటువంటి విషయం. దీంట్లో ముఖ్యంగా వినయ, అభిధమ్మ, సుత్త పిటకాలు ఉంటాయి. ఈ సుత్త పిటకాలు ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా వినయ పీఠిక ఏదైతే ఉందో ఈ వినయ పీఠికలో మనకి ఎవరైతే బౌద్ధానికి సంబంధించినటువంటి కంప్లీట్గా భిక్షువులకి సంబంధించినటువంటి వాళ్ళు చెయ్యవలసినటువంటి ఆచరించవలసినటువంటి నియమాల గురించి ఉంటుంది. ఆ నియమాలని ఉల్లంఘించడం ద్వారా వాళ్ళకి విధించేటువంటి ప్రాయశ్చిత్త శిక్షలకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. అదే సుత్తపిటిక అనేది జనరల్గా అందరూ చదవవలసింది ఏంటంటే సుత్తపిటిక. ఈ త్రిపిటకాలకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఇంకా డీప్గా తెలుసుకోవాలి నాలెడ్జ్ అనుకునేటువంటి సాధకులు రాబోయేటువంటి వీడియోస్లో ఖచ్చితంగా మీరు దీంట్లో కామెంట్ ఒకటి పెట్టండి. పెడితే దానికి సంబంధించి ఇంకా వివరంగా చెప్పడానికి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది.